Welcome back to the session. We will continue with point number 5. It is a process of recognizing and fulfilling one's relationship with every unit in nature or whole existence. అయితే ఎప్పుడైతే మన గురించి మనకి పూర్తి అవగాహన కాదు పూర్తి అవగాహన ఉంటుందో అప్పుడు మనకి అంటే ఇతర యూనిట్స్కి అంటే ఒక మనిషి కావచ్చు, ఎవ్రీథింగ్, ఓకే, ట్రీ కావచ్చు, జంతువు కావచ్చు, సో మనకి వాటితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అవి గుర్తించి నిర్వర్తిస్తాం. ఓకే, ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ హ్యూమన్ కండక్ట్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు ఇట్. ఈ హ్యూమన్ కండక్ట్ అనేది డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ అంటే నిశ్చిత మానవీయ ఆచరణ. ఓకే, ఈ నిశ్చిత మానవీయ ఆచరణ జరగాలంటే ఏం కావాలి, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్. ఓకే, దెన్ వీ కెన్ రికగ్నైజ్ అవర్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ యూనిట్ అండ్ ఫుల్ఫిల్. అయితే ఆ ఫుల్ఫిల్మెంట్లో ఎలా ఫుల్ఫిల్ చేస్తామంటే విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్. ఈ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్లో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మూల్యాలని గుర్తిస్తాము. ఏ మూల్యాలు? మానవ మూల్యాలు. ఓకే, రైట్, హ్యూమన్ వాల్యూస్. తర్వాత నైతికత రెండవది. మూడవది క్యారెక్టర్. 3 విషయాలు ఈ హ్యూమన్ కండక్ట్లో ఈ 3 భాగాలు ఉన్నాయి. ఓకే, మూల్యము, నైతికత అండ్ చరిత్ర అంటే క్యారెక్టర్. 3 థింగ్స్ ఆర్ దేర్. 3. అయితే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ హ్యూమన్ కండక్ట్, డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు ఇట్. ఎప్పుడైతే నేను ఈ నిశ్చిత మానవీయ ఆచరణతో జీవిస్తుంటానో అప్పుడు ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను బాధ పెట్టలేవు, ఎఫెక్ట్ చేయవు. రైట్, అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నా రోల్ ఏంటి, నేను ఎలా పార్టిసిపేట్ చేయాలో అది డెఫినెట్గా ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే అది ఫిక్స్ అవ్వదో అప్పటి వరకు నేను ఎజిటేషన్లో ఉంటాను, అంటే షేక్ అవుతూ ఉంటాను. చేసినా సరే ఇది కరెక్టా రాంగా, కరెక్టా తప్పా అన్న కన్ఫ్యూజన్లో ఉంటాను. ఇంకోటి ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నిశ్చిత మానవీయ ఆచరణ ఓకే రావాలంటే మొత్తం డిజైన్ ఎలా ఉంది ఇది తెలుసుకోవాలంటే నన్ను నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 3 అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను నేను తెలుసుకోవడము, తర్వాత నాకు మొత్తం ప్రకృతికి ఎలాంటి సంబంధం ఉంది ఇతర మనుషులతో పాటు, దాని తర్వాత నా ఆచరణ ఎలా ఉండాలి, నిశ్చిత మానవీయ ఆచరణ. అయితే ఇక్కడ 4 స్థితులలో 4 ఎంటిటీస్ ఉన్నాయండి. మొదటిది పదార్థ స్థితి, రెండవది ప్రాణస్థితి, మూడవది జీవస్థితి, 4వది జ్ఞానస్థితి. సో పదార్థ స్థితిలో వాటి క్యారెక్టర్ డెఫినెట్గా ఉంది. ఓకే, పదార్థ స్థితిలో ఉన్నవి డెఫినెట్ క్యారెక్టర్, ఇట్ ఈస్ నాట్ చేంజింగ్. ప్రాణస్థితిలో ఉన్న వాటి క్యారెక్టర్ కూడా డెఫినెట్గానే ఉంది. జీవస్థితిలో ఉన్న వాటి క్యారెక్టర్ కూడా డెఫినెట్గానే ఉంది. వేటి క్యారెక్టర్ ఇండెఫినెట్గా ఉంది? మనిషి క్యారెక్టర్ ఇండెఫినెట్గా ఉంది. ఎందుకు ఇండెఫినెట్గా ఉంది? మనిషి స్వతంత్రంగా జీవిస్తే డెఫినెట్గా ఉంటుంది. మనిషి ఇప్పుడు ఏమవుతుందంటే మాన్యతల ఆధారంగా జీవిస్తున్నాం. మాన్యతల ఆధారంగా జీవిస్తే ఇట్ విల్ బికమ్ ఇండెఫినెట్. ఓకే, మాన్యతల ఆధారంగా జీవించకుండా స్వతంత్రంగా అంటే స్వత్వం ఆధారంగా జీవించామనుకోండి, అప్పుడు మనిషి క్యారెక్టర్ కూడా డెఫినెట్గానే ఉంటుంది. అయితే దానికి ప్రక్రియ ఏంటి? ప్రక్రియ ఇది. ఓకే, శిక్షా సంస్కారం అనే ప్రక్రియ చాలా అవసరం. శిక్షా సంస్కారం అనే ప్రక్రియ. దెన్ ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? లివింగ్ ఇన్ హార్మనీ విత్ వన్ సెల్ఫ్. ఎలా జరుగుతుంది ఇది? బయట ఏం జరుగుతుంది సార్? సో ఇట్ ఈజ్ సెల్ఫ్ ఆర్గనైజేషన్, స్వతంత్రత. ఓకే, లివింగ్ ఇన్ హార్మనీ ఇన్ వన్ సెల్ఫ్, ఇది సెల్ఫ్ ఆర్గనైజేషన్. ఈ లివింగ్ ఇన్ హార్మనీ ఇన్ వన్ సెల్ఫ్ ఈజ్ వన్. సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఈజ్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, సో స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము. ఇంకొకటి బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్, వాట్ వీ రియలీ వాంట్ టు బీ, స్వత్వము. దట్ మీన్స్ వాట్? ఈ 4 అంశాలు. నాకు నా లోపల క్లారిటీ కావాలి,
జస్టిస్, పీస్, ఇది డిజైన్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది దీని గురించి. ఇదేమో డిజైన్. బై వే దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ నేచర్. ఇది బై డిజైన్ ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే, విల్ గో ఇన్ టు డీటెయిల్స్ ఆన్ దిస్ టుమారో. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ క్లారిటీ. వాట్ ఈజ్ క్లారిటీ? క్లారిటీ ఈజ్ వాట్ ఎవర్ మే బీ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అవును కదా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో మాట్లాడారు, సడన్గా యూ హ్యావ్ యూజ్డ్ సమ్ బ్యాడ్ వర్డ్స్. ఓకే, నౌ ఇన్ వాట్ వే ఇట్ షుడ్ డిస్టర్బ్ మీ? In what way it should disturb me? If it is disturbing me, that means what? I have no control over myself. If it is not disturbing me, right? Yeah, but if I am responsible, then what I will do? I will help you. Okay, I will help you to correct yourself. Clear? సో నౌ ఎప్పుడైతే నా లోపల ఏమంటారు, మీరు ఏం చేసినా సరే దెర్ ఈజ్ నో నెగటివ్ ఫీలింగ్ ఫర్ యూ. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు హెల్ప్ యూ. ద్వేషం అనే ఫీలింగ్ రావట్లేదు, మీరు చేస్తుంది నేను అనుకున్నట్టు అవి జరగట్లేదు, నో ప్రాబ్లం. బట్ నాకు మీ పట్ల ఉన్న సంబంధాన్ని ఏది షేక్ చేయలేకపోతుంది, ఆ అండర్స్టాండింగ్ నా లోపల ఉంది. రైట్, దెన్ ఐ హ్యావ్ క్లారిటీ. అదర్వైజ్ దెర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కండిషనింగ్ స్టిల్ ప్లేయింగ్ ఇన్సైడ్ మీ. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ కండిషనింగ్ స్టిల్ ప్లేయింగ్ ఇన్సైడ్ మీ. ఇదంతా చేస్తుంది మనని మనం తెలుసుకోవడానికే. ఎక్స్టర్నల్గా మనం ఏమంటారు యాక్టివిటీస్ చేస్తున్నాం చూడండి, దిస్ ఈజ్ ఆల్ సెకండరీ పార్ట్. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ స్మాల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ లివింగ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ విత్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ విత్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. ఆ అవర్ సెల్ఫ్లో ఈజ్ దేర్ ఏ హార్మనీ? అవర్ సెల్ఫ్లో ఈజ్ దేర్ ఏ హార్మనీ? వాట్ ఐఎమ్ డూయింగ్? ఇప్పుడు మీరు ఏదో అన్నారు, యూ హ్యావ్ యూజ్డ్ సమ్ బ్యాడ్ వర్డ్. ఒకసారి అన్నారు, అయిపోయింది, 5 సెకండ్లు. నేను దాన్ని 100,000 సార్లు నెమరేసుకుంటున్నాను. ఓ ఆయన అన్నారు, ఫలానా ఆయన అన్నారు, ఫలానా ఆయన అన్నారు. ఓకే, మెల్లమెల్లగా నా బీపీ పెరిగిపోతుంది. ఓకే, రైట్. ఏమైంది ఇక్కడ? ఎన్నిసార్లు అన్నారు మీరు? ఒక్కసారి అన్నారు, ఓన్లీ 1 టైం. తర్వాత ఏమైంది? రికార్డ్ ప్లే చేస్తాం మనం. ఈ రికార్డ్ ప్లే చేస్తున్నాను, సీడీ, డివిడి, వాట్ ఎవర్, యూఎస్బి పెట్టేసుకొని ప్లే చేస్తూ ఉన్నాం కంటిన్యూస్గా. అది ఇంకా అదే లూప్లో పెడతాం చూడండి. ఆ లూప్లో పెట్టి ఆయన అన్నారు, ఆయన అన్నారు, ఆయన అన్నారు. రైట్, ఈ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన అన్నారు అనేది? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇది మీకు కనిపించిందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? ఎక్కడుంది అది? వేర్ ఇట్ ఈస్? అదే మనలోనే ఎక్కడుంది అది? సెల్ఫ్లో ఎక్కడుంది? సెల్ఫ్లో ఎక్కడుంది? వేర్ ఇట్ ఈస్? వృత్తంలో ఎక్స్పాండ్ అవుతుంది అది. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెస్ట్ ఇన్ రిఫ్రెషర్ కోర్స్. అర్థమైంది కదా? వేరే వాళ్ళు అన్ని అంశాలు ఏదైనా సరే, వర్డ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ స్మృతిలో ఉన్నాయి. స్మృతిలో ఉన్నాయి. స్మృతి మైండ్ కాదండి, స్మృతి మైండ్ కాదు. ఓకే, స్మృతిలో ఉన్నాయి. ఓకే, సో ఇమాజినేషన్లో ఒక పార్ట్ స్మృతి. రైట్, స్మృతిలో ఉన్నాయి అవి. అయితే ఈ స్మృతిని రెగ్యులర్గా బయటికి తీసేది మనమే. రైట్, అయితే బయటకు వచ్చింది అది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అర్థమైంది? ఆ క్యాసెట్ని ప్లే చేస్తున్నాము. ఎవరు ప్లే చేస్తున్నారు? మనమే ప్లే చేస్తున్నాము. ఎక్కడ ప్లే చేస్తున్నాము? దాన్ని వృత్తంలో ప్లే చేస్తున్నాము. అవే ఆలోచనలు అంటే అవి. ఓకే, ఆలోచనలు, థాట్స్. సో అది బయటికి తీసాము, దాన్ని ప్లే చేస్తున్నాము, ఆలోచిస్తున్నాము. వాళ్ళు ఇలా అంటారు, నన్ను ఎందుకు అన్నారు, నేనేం చేయాలి, నేను అంటాను, ఇప్పుడు వాళ్ళకు చూపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఆలోచనల్లో తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది కనబడాలి. అర్థమవుతుంది కదండి? కనబడాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను నీట్గా ఉండాలనుకుంటున్నాను, కానీ బురదలో దూకుతున్నాను కంటిన్యూస్గా. నేను ఉండాలనుకుంటున్నాను ఎలా? నీట్గా. ఎక్కడ దూకుతున్నాను? ఎవరికి కనబడాలి ఇది? అంతేనా? మనకే కనబడాలి. అరే నేను నీట్గా ఉండాలనుకుంటున్నాను, మరి ఇందులో దూకుతున్నాను.
అయితే మనం దూకుతున్నాం చూడండి, ఆ టైంలో నేను నీట్గా ఉండాలనుకుంటున్నాను, దానికి దూకకుండా ఉంటే నేను నీట్గా ఉంటాను అని పక్కన నిలబడ్డాం అనుకోండి, అప్పుడు సత్వం ఆధారంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే నేను నీట్గా ఉండాలనుకుంటున్నాను, ఎవరో నా మీద బురద చల్లుతున్నారు, కావాలనే ఇక్కడ గొయ్యి దోవి పెట్టారు అనే దగ్గరికి వెళ్ళిపోయాం. ఓకే రైట్, అంటే స్వతంత్రంగా ఉన్నాం అనుకుంటున్నాము కానీ హార్మనీ లేదు లోపల. దెర్ ఇస్ నో హార్మనీ ఇన్సైడ్. సో ఈ స్వత్వము ఆధారంగా స్వతంత్రము. ఇప్పుడు ఏమైందంటే స్మృతిలో ఉంది, అది బయటకు వచ్చింది, దానికి ప్లే చేస్తున్నాం, అయిపోయింది, నడుస్తుంది కదా, ఎక్స్పాండ్ అయింది. దాని తర్వాత ఇంకేంటి, ఆ ఎక్స్పాండ్ చేసిన దాంట్లో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి, ఆ ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాం. ఎలా ఆస్వాదిస్తున్నాం? పెయిన్ ఈజ్ ఆస్వాదన చేస్తున్నాం కదా. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఏది కనిపించినా మళ్ళీ వాళ్ళే గుర్తొస్తున్నారు. ఒక్క నిమిషం సార్. సో ఎక్కడ ఏది కనిపించినా మళ్ళీ వాళ్ళే గుర్తొస్తున్నారు. అయితే ఇదంతా ప్రాసెస్ ఉంది చూడండి, ఈ ప్రాసెస్ మన కంట్రోల్లో ఉందా, మనము ఈ ప్రాసెస్ కంట్రోల్లో ఉన్నామా? మన కంట్రోల్లో ఉంటే మనం స్వతంత్రంగా ఉన్నట్టు, మనము దాని కంట్రోల్లో ఉంటే మనం పరతంత్రంగా ఉన్నట్టు. ఓకే, అయితే పరతంత్రంలో ఉంటేనే పీడ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. స్వతంత్రంగా ఉంటే పీడ ఉండదు, దెర్ ఇస్ నో పెయిన్. సార్ మీరు ఇప్పుడు అడగండి సార్ క్వశ్చన్. మైక్ తీసుకోండి మాస్టర్. ఒకవేళ స్పాట్లో రెస్పాండ్ అయ్యి ఎదుటి వాళ్ళని కూడా సేమ్ చేసేస్తే వీడికి ఇట్లాంటివి ఉన్నాయి కదా సార్, ట్రై చేయండి. నేను అనేది అంటే ఇవన్నీ ప్లే చేసే కాడికి వచ్చి ఇవన్నీ ఇబ్బందులు పడే కంటే ఒకవేళ స్పాట్లో అన్నాం అనుకోండి, ఇది ఈక్వల్గా అయిపోతుంది, అప్పుడు నార్మల్గా అయిపోతారా, అట్లా ఛాన్స్ ఉందా అంటే మీరు ట్రై చేయండి. వార్క్ లీడ్ అవుతుంది, కానీ వీడికి ఉండేటటువంటి మనసులో ఉండే ఇబ్బంది అయితే తాత్కాలికంగా రిలీఫ్ అవుతూ వస్తుంది కదా అంట. ఈ ఎన్నో తాత్కాలికంగానే ఇంత పెద్ద బండిలు తయారు చేసాం మనం ఇప్పుడు లోపల, ఇవన్నీ తాత్కాలికంగానే చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి క్విక్ సొల్యూషన్ కావాలి, రైట్? అదేమైంది కదా. ఇప్పుడు ఉన్న మానసికత అలానే ఉందండి. తలనొస్తుంది, తలనొప్పి రావడానికి కారణం ఇండైజెషన్, కానీ మనకు అలాంటిది ఇండైజెషన్ వల్ల జరుగుతుంది అనే సంబంధం అక్కర్లేదు, డైరెక్ట్గా తలనొప్పి మాత్రం వేసుకున్నాం, సిమ్టమ్ క్లోజ్ అయిపోయింది. సో నో వేర్ వీ హ్యావ్ టు వర్క్. This headache tablet may be necessary, but what is sufficient? Sufficient is what? Working for indigestion problem in future లో రాకుండా ఉండాలి అంటే. అయితే ఈ తాత్కాలికంగా సాల్వ్ చేయాలనుకుంటే నేను చెప్పిన ఆగరు, మీరు చేసేస్తారు ఎలాగో, ఓకే అర్థమైంది కదా. కానీ పర్మనెంట్గా ఉండాలి అని అంటే స్వత్వం ఒకటే ఆధారం, ఇంకా వేరే ఆధారం లేదు, వేరే ఆధారం లేదు సార్. అదే అంటున్నాను, ట్రై చేయండి అంటున్నాను. నేను ఇక్కడ డూ అండ్ డోంట్ ఏమీ ఇవ్వట్లేదు, మీరు ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయితే గో హెడ్, నో ప్రాబ్లం. దట్ షుడ్ బికమ్ పరంపర. యాక్చువల్గా ఏమవుతుందంటే సార్, ఈ ఇన్స్టెంట్ మానసికత ఉంటే కనుక ఇది ఫిట్ కాదు, ఇంకా ఇది ఫిట్ కాదు. అంటే మీనింగ్ ఏంటంటే ఒకటి నడుస్తూ ఉంది, దాంట్లో మనం ఏదో ఒకటి అనుకుంటున్నాం చూడండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదో ఒకటి చాలా మంచిది కానీ ఇది పని చేయట్లేదు, అందుకని నా దారిలో నేను వెళ్తాను అని మనం ఎన్నోసార్లు సంకల్పం తీసుకుంటామా లేదా? ఏంటి, రేపు పొద్దున్న లేవాలి నెంబర్ 1, ఓకే, లేకపోతే వాకింగ్ చెయ్యాలి నెంబర్ 2, ఓకే, ఈ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. సో అలారం బెల్ మోగిన తర్వాత సడన్గా దేవుడు గుర్తొచ్చాడు, లేవాలి, దేవుడికి సార్ ఇవాళ చేయలేను నేను, మళ్ళీ నిద్ర కంటిన్యూ చేస్తాం. ఏదో ఒకటి చేస్తున్నామా అంటే ఏంటి, ఎంత బలమైన సంకల్పం తీసుకున్నా సరే మళ్ళీ ఫెయిల్ అవుతున్నాము. ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఇంకోటి ఆలోచనలు కూడా ఎంత భ్రష్టమైన ఆలోచనలు కూడా చేస్తామండి, ఓకే, అవి చేస్తున్నప్పుడే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది లోపల, యాజ్ అ రిజల్ట్ అయినా నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం ఆలోచించే ఆలోచనలన్నీ మైక్లో బయటకు వినబడుతూ ఉండాలి. ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకా భరించలేం కదా, రైట్? నిజంగా భరించలేము. ఏం నడుస్తుంది లోపల అంత
అలాంటి మెకానిజం లేదు, స్మూత్ మెకానిజం ఇది. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ మనం అంటే ఏమంటారు, ఈ స్వత్వం అనేది ఎఫర్ట్ పెడితేనే వస్తుందండి, లేకపోతే రాదు. ఓకే, దానికి మార్గాలు ఏంటంటే నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నాము అంటే వీఆర్ ఏమంటారు ట్రయింగ్ టు ఎవాల్యుయేట్ ఈచ్ అదర్, ట్రయింగ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ ఈచ్ అదర్ వీఆర్ పాయింటింగ్ ఈచ్ అదర్, రైట్, వీఆర్ పాయింటింగ్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, సొసైటీ హ్యాస్ బికమ్ లైక్ దట్. ఓకే, సొసైటీ అంటేనే ఏంటంటే అందరం ఒక్క దగ్గర ఉన్నాము, మన గోల్ కామన్, దాన్ని సొసైటీ అంటామండి. అందరం ఒక్క దగ్గర ఉన్నాం, మన గోల్స్ వేరు వేరు, దాన్ని క్రౌడ్ అంటాం. అదేంది కదా, రైట్. అందరం ఒక్క దగ్గర ఉన్నాము కానీ మన గోల్స్ వేరు వేరు, దాన్ని క్రౌడ్ అంటాము. అందరం ఒకే దగ్గర ఉన్నాము, మన గోల్ ఒకటే, దాన్ని సొసైటీ అంటాం. ఓకే, సో అందరం ఒక్క దగ్గర లేము, ఫైట్ చేసుకుంటున్నాము, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, దాన్ని బ్యాటిల్ ఫీల్డ్ అంటాం. సో ఇప్పుడు మన డిపార్ట్మెంట్ సొసైటీ లాగా ఉందా, క్రౌడ్ లాగా ఉందా, బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఉందా? ఓకే, సో ఇట్ ఈస్ అప్ టు అస్ నౌ. సో వాట్ ఎవర్ వీ ఆర్, we will reflect that only in our students, right? We will reflect that only in our students. నేను ఇందాక చెప్పాను చూడండి, ఫస్ట్ సెషన్లో చెప్పాను కదా, 90% ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ లివింగ్ ఇన్ ఫ్యామిలీ, 90% ఆఫ్ రిమైనింగ్ 10% వీఆర్ లివింగ్ విత్ అవర్ కొలీగ్స్. ఓకే, అండ్ దిస్ ఆల్ ఇంటరాక్షన్, ఎవ్రీ అదర్ థింగ్ ఈస్ కమింగ్ ఇన్ దట్ 1%. సో నో లెట్ us worry about this 99% of the time, what we are doing and what we are inside. Okay. Then coming to this one, being aware of your natural acceptance. What is natural acceptance? These are natural acceptance. అయితే ఎంతసేపు నేను మనసులో ఈ వ్యధ ఉంటుంది చూడండి, అది లేకుండా ఉన్నాను, కంప్లైంట్ లేకుండా ఉన్నాను, ఏ మనిషి మీద నాకు కంప్లైంట్ లేదు. ఓకే, రైట్, ఏవి అంటే ఏమంటారు దాని టెన్షన్ లేదు, ఎంతసేపు నేను ఉండగలుగుతున్నాను, ఎంతసేపు నేను అదర్ పర్సన్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండనివ్వండి, ఎంతసేపు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, క్లారిటీతో ఉన్నాను, ఓకే, హార్మోనియస్గా ఉన్నాను నా లోపల. ఓకే, దట్ ఈజ్ వాట్ ఈస్ దిస్ బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై న్యాచురల్ యాక్సెప్టెన్స్. వాట్ ఎవర్ మే బీ అవుట్ సైడ్, ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఇన్సైడ్. ఓకే, వాట్ ఎవర్ మే బీ అవుట్ సైడ్, ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఇన్సైడ్. ఇప్పుడు డిస్టర్బెన్స్ అంతా ఎక్కడ, ఎందుకుంది అని అంటే మన దృష్టి ఆధారంగా సృష్టి ఉండాలనుకుంటున్నాం, మన దృష్టి ఆధారంగా సృష్టి ఉండాలనుకుంటున్నాం. నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా ఎదుటి మనిషి ఉండాలనుకుంటున్నాను నేను, అది ప్రాబ్లం, రైట్. అలా ఏం కుదరదు. యాక్సెప్టెన్స్ ఆఫ్ సిచ్యువేషన్ అవుట్ సైడ్, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్స్ ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. It is not disturbing my internal harmony. It is not disturbing my internal harmony. అయితే ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేనేం చేయాలో నాకు తెలుసు, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఐ షుడ్ డూ, ఐ ఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ విత్ ద అవైలబుల్ స్కోప్, నాట్ విత్ స్పెషల్ స్కోప్, రైట్. లేకపోతే మనం అందరం అంటాం నాకు పవర్ ఉంటే ఇది చేసేవాడిని, అర్థమైంది, ఇవన్నీ అంటూ ఉంటాం. ఉన్నదాంతో ఏం చేస్తున్నాం, ఉన్నదాంతో ఏం చేస్తున్నాం? ప్రతి మనిషికి చాలా అధికారాలు ఉన్నాయండి. ఓకే, చాలా అధికారాలు ఉన్నాయి ప్రతి మనిషికి. గమనించి చూస్తే తెలుస్తుంది మనకి ఎన్నో అధికారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతంగా. ఆ అధికారాలను ఎలా యూస్ చేస్తున్నాము? ఎస్, దట్స్ ఆల్. బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ, అదే చెప్తున్నాను. ఓకే, దెన్ థర్డ్ పాయింట్, the second point, living in accordance with your natural acceptance. Okay, sir, that is living in harmony in yourself. Sir, that is the second one. Yes sir, question. Yes sir. అంటే ఇప్పుడు ఇతరులు మనల్ని బాధించేటప్పుడు అంటే రిపీటెడ్గా ఇందాక మీరు చెప్పారు కదా సార్, అది రిపీటెడ్గా ఒక టేప్ రికార్డర్ టైప్లో వాళ్ళు మనల్ని బాధించారనేసి వస్తుంటుంది కదా. కొంతమంది దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు, అక్కడితో మర్చిపోతారు. కొంతమంది దాన్ని ఇంకా అదే విధంగా ఆలోచిస్తుంటారు, అంటే ఒక ఫెయిల్యూర్ అయినా ఇంకోటి అయినా. అంటే అది కారణం ఏంటంటారు సార్? అంటే మనిషికి ఉన్న మానసిక సామర్థ్యంపై ఆధారపడుతుంది అంటారా? అది మన కండిషనింగ్ ఎలా ఉంటే అలా చేస్తున్నాం అంతే.
లైట్ తీసుకోండి అంటాం కదా. అవును సార్. ఓకే, లైట్ తీసుకుంటే అంటే బయట లైట్ తీసుకున్నాము, లోపల ఏం తీసుకుంటున్నాం? లోపల లైట్ తీసుకుంటున్నామా అనేది, మానసిక సామర్థ్యం. లోపల లైట్ తీసుకుంటున్నామా అనేది Sir. చాలా ఇంపార్టెంట్. ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయండి. నేను ఇది జరిపేస్తున్నాను ఇక్కడిది, సార్. ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ కాబట్టి అంత రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది ఏంటంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఉంది కదా, అవును. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్కి మనం రియాక్ట్ అయిపోయాం, కంప్లీట్. రైట్. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వలేదు, ఇంటర్నల్ రియాక్షన్ ఉంది. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వలేదు, ఇంటర్నల్గా రియాక్ట్ అవ్వలేదు, దెర్ ఈజ్ హార్మనీ ఇన్సైడ్. నాలుగవది ఎక్స్టర్నల్ రియాక్ట్ అవ్వలేదు, ఇంటర్నల్ రియాక్ట్ అవ్వలేదు, హార్మనీ కూడా ఉంది, బట్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ద ఎక్స్టర్నల్ సిచ్యువేషన్. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? 1, 2, 3, 4లో 4th ఉండాలనుకుంటున్నాను. 4th ఉండాలి. 3rd వన్ ఈజ్ రియల్ అండర్స్టాండింగ్. 4th వన్. 4th వన్. ఓకే, 4వ దగ్గరికి రావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీ కావాలి, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి జర్నీలో దిస్ ఈజ్ ద ఫ్లిప్ పాయింట్, ఫ్లిప్ జరిగేది. ఫస్ట్ ఇది రియాక్ట్ అయ్యాము. ఓకే, రియాక్ట్ ఎందుకు అయ్యాము? ఎందుకంటే మనము మన మాన్యతల ఆధారంగా జీవిస్తున్నాము. ఎదుటి మనిషిని మన సంబంధం ఏమంటారు, మనతో ఎదుటి మనిషికి సంబంధం ఉందని కూడా గుర్తించట్లేదు. ఓకే, లేకపోతే ఆ క్షణం మర్చిపోయాం, అందుకు రియాక్ట్ అవుతాం. సెకండ్లో ఏంటి, మనం మన మాన్యతల ఆధారంగా జీవిస్తున్నాము, ఎదుటి మనిషితో సంబంధం ఉంది తెలుసుకున్నాం, అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు, ఇంటర్నల్గా రియాక్ట్ అవుతున్నాం. రెండవది. మూడవది, ఓకే, మనం మన మాన్యతలతో జీవించట్లేదు, రైట్. మాన్యతలతో జీవించట్లేదు, స్వతంత్రంగా జీవిస్తున్నాము. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే సంబంధాన్ని గుర్తించలేదు. 4వ దగ్గర బాధ్యత ఉంది. ఓకే, అంటే ఇంటర్నల్గా నేను హార్మనీలో ఉన్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఎదుటి మనిషితో సంబంధాన్ని కూడా గుర్తించాను, ఆ సంబంధాన్ని గుర్తించిన సంబంధాన్ని నిర్వర్తిస్తున్నాను. దిస్ ఈజ్ ద 4th వన్. ఇక్కడికి రావాలి. అయితే ఇప్పుడు ఏంటంటే కండిషనింగ్స్ ఆధారంగా 4th స్టేజ్కి రావడం అసాధ్యం. కండిషనింగ్స్ ఆధారంగా 4th స్టేజ్కి రావడం అసాధ్యం. ఓకే, సో రావాలనుకుంటుంది 4th స్టేజ్కే. మనం ఏమనుకుంటాము, ఇప్పుడున్న పరిస్థితి నుంచి నేను 4th స్టేజ్కి వెళ్ళాలంటే నాకు పదవి కావాలి, నాకు అధికారం కావాలి, నాకు డబ్బులు కావాలి. అర్థమైంది కదండి. ఓకే, నేను చెప్పగానే ఎదుటి మనిషి వినాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూడండి. అలాంటి దాంతో 4th స్టేజ్కి రావడం కష్టం. 1 and 2లోనే తిరుగుతూ ఉంటాం, 1 and 2లోనే తిరుగుతూ ఉంటాం. 3rd and 4thకి రావాలంటే అండర్స్టాండింగ్ ఒకటే దారి, వేరే దారి లేదు. అండర్స్టాండింగ్ ఒకటే దారి. సార్ అండర్స్టాండింగ్ ఉంది కానీ సామర్థ్యం లేదు సార్. సార్ అండర్స్టాండింగ్ ఉంది కానీ సామర్థ్యం లేదు. పెంచుకుంటారు, ఏముంది దాంట్లో, పెంచుకుంటారు దాంట్లో. స్వతంత్రతలో అంటే అండర్స్టాండింగ్ ఒకటే వస్తుందా, అండర్స్టాండింగ్తో పాటు సామర్థ్యం కూడా వస్తుందా? సామర్థ్యం వచ్చేస్తుందండి. ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. మీరు ప్రశ్న అడిగారు, ఓకే, నేను మీకు ఆన్సర్ ఇవ్వాలి, కానీ మీకు అర్థమయ్యే భాష నాకు రావద్దు. ఏం చేస్తాను నేను? నా స్కిల్ నేను డెవలప్ చేసుకుంటాను, లేకపోతే ఇంకెవరైనా అడిగి ప్లీజ్ ఆయనకి హెల్ప్ చేయండి అంటాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ మీరు మాట్లాడే భాష వస్తే సరిపోతుందా, లేకపోతే ఇది మీకు చెప్పాలి అనేది ఉండాలా నా లోపల? చెప్పాలనేది ఉండాలి. ఏది ప్రధానం రెండిట్లో? చెప్పాలనేది. దాని తర్వాత ఇది సెకండరీ ఇష్యూ. ఓకే, ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ సంబడి ఆర్ ఐ గెయిన్ దట్ స్కిల్, దట్ ఈస్ సెకండరీ అంటే మైనర్ ఇష్యూ దెన్ ద ఫస్ట్ ఇష్యూ. ఎస్, ఒక చిన్న ఎస్ సార్. ఇప్పుడు 4th పాయింట్ అండ్ 5th పాయింట్ దగ్గర చూసారండి. అవునండి. నోయింగ్ వన్ సెల్ఫ్
అండ్ త్రూ దట్ నోయింగ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సొసైటీ, న్యాచురల్ ఎగ్జిస్టెన్స్ అవన్నీ వస్తాయి కదా. అంటే ఈ చెట్టు పుట్ట పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితి కూడా మనకు వస్తాయి. ఒక స్టూడెంట్ నన్ను క్వశ్చన్ వేశాడు, అంటే ఈ పాయింట్స్ అని చెప్పుకొస్తున్నప్పుడు న్యాచురల్ ఎగ్జిస్టెన్స్ కూడా మనం ఉండాలి అన్నప్పుడు, ఈ కోతులు అనేటువంటి మా ఏరియాలో బాగా ఎక్కువ ఉంటాయి. మామిడి పంట ఎక్కువ కాయలు వచ్చినప్పుడు అవి బాగా డిస్టర్బ్ చేసేస్తుంటాయి. అది వాటి యొక్క సహజ స్థితి. అది మీరు కూడా చెప్పడం జరిగింది మనం కూడా, ఎందుకంటే వాటి ఆహారం వాడు సంపాదించుకుంటే మనం పెట్టక్కర్లేదు అని. కానీ మనం పండించుకుంటే వాటిని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, మనం పాడు చేస్తున్నప్పుడు మన ప్రతీకార చర్య వాటిని తోలటము లేకపోతే వాటిని ఏదో ఖండించడం ఏదో చేస్తున్నాము. ఇది ఎంతవరకు సబబు అని వాడు ప్రశ్న వేశారు. మరి నేను బతకాలి కదా, నేను జీవించాలి కదా. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ కలిసి ఉండమంటే నా ఎగ్జిస్టెన్స్ పోతుంది కదండి అని అడిగారు. మరి దానికి అది కోతుల వరకు కరెక్టే, కానీ మనుషుల మీద కూడా అప్లై చేస్తే ఎలా? సార్ అక్కడ చిన్న నా సబ్మిషన్, ఇప్పుడు మనం వాళ్ళ న్యాచురల్ హ్యాబిటెంట్స్ని మనం చాలా డిస్టర్బ్ చేసాం సార్. ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు సార్. ఇప్పుడు అందుకే కదండి పుల్లు ఏంటి అవి కూడా మన పట్టణాల్లోకి వచ్చేస్తున్నాయి. అంటే ఇది లేకపోతే, ఈ న్యాచురల్ డిస్టర్బెన్స్ లేకపోతే, మనం క్రూరమృగాల భయము ఇలా 3 రకాల భయాలు చెప్పుకున్నాం సార్. దాంట్లో అమానవీయ భయం మనకు ఎక్కువైపోయి అమానవీయ సంఘటనల మూలంగా వాటిని డిస్టర్బ్ చేయడం మూలంగా వచ్చేస్తాయండి ఈ ప్రాబ్లమ్స్. మనమే క్రియేట్ చేసుకున్నాం. అగ్రీ విత్ యూ. ఎస్ సార్. దాన్ని ఆ ప్రశ్న ఇప్పుడు వాటి మేము సంహరించడం అనేటువంటి మరి ఎగ్జిస్టెన్స్ అయినది కాదు కదా. దాంతో అట్లా అన్నప్పుడు నా ఎగ్జిస్టెన్స్ పోతుంది కదా, మనం ఏం చేయాలి దీనికి అని ప్రశ్న వేశారు. అసలు దాని లైట్ అండర్స్టాండింగ్ కావాలి అని చెప్పి నేను దాటే విషయం, కానీ నేను దాని నుంచి ఇంత చెప్పాను, నాకు పెయిన్గా ఉంది, దాన్ని ఎట్లా సమాధానం చేయాలి అని. అప్పుడు ఇంకా టైం ముందు చెప్దాంలే అని అలాగా. 4 ఎంటిటీస్ ఉన్నాయి కదండి. ఈ నేచర్ డిజైన్ ఉంది కదా, అది అర్థమైతే మనం చాలా దూరం దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాము. దాని రిపర్కషన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఇట్ టేక్స్ టైం. సో ఇప్పుడు రీఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ పెయిన్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి, అంటే కోతులు చేస్తుండడం దానివల్ల ఎంత బాధపడుతున్నామో, మనుషులు చేస్తుండడం దానివల్ల ఎంత బాధపడుతున్నామో చాలా డిఫరెన్స్ ఉంది రెండిట్లో. ఓకే. ఎస్ సార్, ఎనీ అదర్ క్వశ్చన్? ఎస్ సార్. యా, ఇదండి ఫస్ట్ ఏంటంటే రియాక్ట్ అవుతున్నాం కదండి. ఓకే. సెకండ్ స్టేజ్ ఏంటంటే రియాక్షన్ బయట చూపించట్లేదు, ఇంటర్నల్ రియాక్షన్ ఉంది లోపల. మూడోది ఏంటంటే రియాక్షన్ అవ్వట్లేదు, హార్మనీ ఉంది, బట్ ఎదుటి మనిషి పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు నాకు. 4వ దాంట్లో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఓకే. సో ఎక్కడికి రావాలనుకుంటున్నాం మనం అనేది ప్రశ్న. సో ఆన్సర్ ఈజ్ 4th వన్కి రావాలి. అయితే ఈ 4th వన్కి ఆటోమేటిక్గా రాము అని చెప్తున్నాను. ఈ ఫ్లిప్ ఉంది కదా, ఇది కంపల్సరీ కావాలి. రైట్ అండర్స్టాండింగ్ లేకుండా ఈ గీత దాటలేం. రైట్. సో ఈ 1 and 2లో ఏముందంటే అండర్స్టాండింగ్ లేక సార్, అండర్స్టాండింగ్ లేక. ఓకే. అండర్స్టాండింగ్ లేక, అండర్స్టాండింగ్ ఈజ్ అ ప్రైమరీ, స్కిల్ విల్ కమ్ సెకండరీ. అండర్స్టాండింగ్ ఈజ్ ప్రైమరీ, క్లియర్ అండర్స్టాండింగ్ ఈజ్ ప్రైమరీ, దట్స్ ఆల్. అది. సో ఇక్కడ రియాక్షన్, ఇంటర్నల్ రియాక్షన్ ఉంది చూడండి. ఓకే. ఇది 2 ఉన్నాయి కదా. ఓకే. సో ఈ దీంట్లోనే డివిజన్ చెప్పాలనంటే ఇది ఏమంటారంటే ఇది రాక్షస మానవులు, పశు మానవులు అన్నట్టు. ఇది రాక్షస మానవులు అంటే ఏంటంటే రియాక్ట్ అవుతున్నాం. Responsibility in the sense means forgiving or to forget. No. Help them to improve. Help them. Forgiving ఇక్కడ అయిపోయింది కదా. And when we have the excellence or competence. When we don't have competence, we'll stop here. Yeah. When we have competence, we'll do this one also. So that stage is known as a responsibility. Responsibility, yes. Here we don't have competence. Achha. Okay. But we are not pained by the other person's behavior. So some people will just forgive. పర్వాలేదు అన్నాడు కదా మనవాడే అన్నట్టుగా ఉంటారు సార్. మర్చిపోతారు. ఆ తర్వాత మళ్ళా క్యాజువల్గా మింగిల్ అయిపోతుంటారు. సో దట్ స్టేజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ. లేదండి, ఫర్ అదర్స్ ఐ కెనాట్ టెల్, ఫర్ యూ ఐ కెన్ టెల్. అచ్చా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. Us. It depends on us. You can judge where you are. Us. Okay.
ఆర్ యూ రియాక్టింగ్ విత్ దెమ్, ఆర్ యూ ఇంటర్నల్ రియాక్షన్ ఇస్ దేర్, బట్ వాళ్ళతో బహిరంగ ప్రదర్శన లేదు. అంటే ఏమనట్లేదు. ఇప్పుడు నేను మీతో ఏదో మాట్లాడానండి, యూ డోంట్ అగ్రీ, ఓకే, బట్ యూ హ్యావ్ పెయిన్ ఇన్సైడ్. ఓకే, సో ఈ డోంట్ అగ్రీ అనేది ఎందుకు అంటే ఏదో కారణం ఉంది. ఓకే, ఒకవేళ సడన్గా మీరు నాకు ఏదో చెప్పారనుకోండి, ఏదో చెప్తే మీకు ఏదైనా లాస్ జరగవచ్చు, లేకపోతే మిమ్మల్ని డిమోట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ భయాలు ఉంటాయి లోపల, మన లోపల. అందుకనే రియాక్షన్ చేయట్లేదు, కానీ లోపల ఉంది రియాక్షన్. యు ఆర్ నాట్ విల్లింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇంకో దాంట్లో